అందరికి వస్తూనే ఉంది. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు మన ప్రసంగాలు వెల్లువలా వచ్చి పడతాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, ఫేస్బుక్లో వస్తాయి. సో వాక్యానికి కొదువు లేదు, వింటానే ఉంటాం. మీకు వినడం కొత్త కాదు, నాకు ప్రకటించడం కూడా కొత్త ఏం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన చేతుల్లో బైబిల్ ఉంది, బైబిల్ చదువుతూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా యవనస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు బైబిల్ చదువుతుంటారు, నేర్చుకుంటుంటారు. అంతా బాగానే ఉంది. ఒక సెటప్ ఉంది, ఆకాశం క్రింద దేవుడు చేసిన సెటప్ ఇది. ఆయన గ్రంథాన్ని పంపించాడు భూమి మీదకి, అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. నేనైనా మీరైనా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన గ్రంథాన్ని పంపించాడు భూమి మీదకి. ఇది దేవుని గ్రంథం అని మన అందరికీ తెలుసు. ఎవడో మతోన్మాది ఏదో తెలియకేదో వాగుతాడు, వాళ్ళకి తీర్పులో వేరే విధంగా ఉంటుంది, వాళ్ళని పక్కన పెడితే మన అందరికీ తెలుసు ఇది దేవుని గ్రంథం. 66 పుస్తకాలు, దాదాపు 40 మంది ప్రవక్తలు, ఆయా కాలాలకు చెందినవారు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు, ఒకరితో ఒకరికి ముఖ పరిచయం లేదు, ఒకరొకరు దగ్గర కూర్చుని మాట్లాడుకోలేదు. కాలాలు వేరు, పరిస్థితులు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా పొందుపరిచారు. ఇంకా విచిత్రమైన పజిల్ ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న ప్రశ్నలకి కొత్త నిబంధనలో ఆన్సర్స్ ఉంటాయి, కొత్త నిబంధనలో ఉన్న ప్రశ్నలకి పాత నిబంధనలో ఆన్సర్స్ ఉంటాయి. ఈ రెండు మిక్స్ చేసి చూస్తుంటే మనకు బుర్ర పాడైపోతుంటుంది. ఏంటింత అద్భుతంగా గ్రంథస్థం చేయించాడు, దాని వెనకున్నది దేవుడు, దాని వెనకున్నది పరిశుద్ధాత్ముడు. అందుకే అంత లోతైన సత్యం 66 పుస్తకాల్లో అక్కడక్కడ పరిచేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒక చోటకే వచ్చేలాగా ఒక చక్కటి ఏర్పాటు చేశాడు. అది మానవుని వలన వచ్చినది కాదు, మనుష్యులు దేవుని మూలముగా పలికిరి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆ మాట వింటుంటేనే అమ్మో కొంచెం భయం కలుగుతుంది. కొంచెం బైబిల్ మీద పట్టున్నోడికి, అవగాహన ఉన్నోడికి కొంచెం భయం అనిపిస్తుంది. నిజమే, ఇది మానవుని ఆలోచనతో వచ్చింది కాదు, ఇది మానవుని ఉద్దేశంతో వచ్చింది కాదు, ఇది మానవుని నిర్ణయంతో వచ్చింది కాదు. ఖచ్చితంగా దీని వెనక దేవుడు ఉన్నాడు కాబట్టే అంత జాగ్రత్తగా గ్రంథస్థం చేయబడింది. అంత చక్కగా ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది, అంత చక్కగా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంది. మానవుడైతే అలా చేయలేడు. దాదాపు మరల 1600 సంవత్సరాల కాలం, 40 మంది ప్రవక్తలు, ఆయా ప్రాంతాలు, ఆయా కాలాలు, విచిత్రంగా ఉంటుంది. అలాంటి గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది అంటేనే మనకు అర్థమైపోవాలి, దేవుడు తన వాక్కును పంపించాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఇది శరీరానికి అప్లై చేశారు చాలామంది. యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్న మాట శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. అంటే వారి హృదయాలను బాగు చేయటానికి దేవుడు తన మాటను పంపించాడు అని దాని అర్థం. అంటే మన హృదయాలలో ఉన్న కల్మషాన్ని తీసేయటానికి దేవుని వాక్యం మీ అందరి హృదయాల్లోనికి వెళ్ళబోతుంది. అలా వెళ్ళడం ద్వారా ఆ ఔషధం మీ హృదయాలలో నిమగ్నం కావడం ద్వారా, లోపల కలిసిపోవడం ద్వారా మీ హృదయానికి పట్టినటువంటి ఆ చీకటి తొలగిపోతుంది, హృదయానికి పట్టినటువంటి ఆ భయంకరమైన పాపం తొలగిపోతుంది, ఆ యొక్క దోషం తొలగిపోతుంది, ఆ అంధకారం తొలగిపోతుంది, మీరు గొప్పగా మారతారు అనే ఉద్దేశంతో వ్రాయబడినటువంటి మాటది. ఇప్పుడు ఈ మాటలన్నీ మన చేతులకు వచ్చేసాయి, మనం చదువుతున్నాం, మనకేం కొత్త కాదు. బైబిల్ ప్రతిరోజు మీరు చదువుతున్నారు, మీ అందరి చేతుల్లో దైవ గ్రంథం ఉంది. ఇంట్లో కూడా దైవ గ్రంథాన్ని చూసినప్పుడు ఒకంత భయం కలుగుతుంది. కాబట్టి చాలామంది తల దగ్గర పెట్టి పడుకుంటారు. ఎందుకు తల దగ్గర పెట్టి పడుకుంటారంటే అది ఒక గుడ్డి విశ్వాసం కావచ్చు, దానివల్ల ఉపయోగం లేకపోవచ్చు. కానీ తల దగ్గర పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది దైవ గ్రంథం అన్న నమ్మకం మీ అందరి హృదయాల్లో ఉండబట్టే కదా. బైబిల్ చూడగానే ఒకంత భయం లోపల మనసులో అనిపిస్తుందా? అనిపిస్తుంది. అమ్మో బైబిల్ అంటే ఎవరి మాట? దేవుని మాట. మన పూర్వీకులందరూ చదువుతూ వస్తున్నది దేవుని మాట, మన పూర్వీకులందరూ ధ్యానిస్తూ వస్తున్నారు దేవుని మాటని. మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా, అర్థం చేసుకోలేదా పక్కన పెడితే, గ్రంథాన్ని చూసినప్పుడు మాత్రం ఒకంత ఆరాధనా భావం కలుగుతుంది, భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. అమ్మో దైవ గ్రంథం ఇది, జాగ్రత్తగా డీల్ చేయాలి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత, ఈ మాటలన్నీ ధ్యానిస్తున్నప్పుడు, ఈ మాటలన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు విని కూడా పట్టించుకోవడం మానేసామంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే కదా? చెప్పండి, మీరు చెప్పండి.